గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 20వ అధ్యాయం. శుద్ధ భక్తి యోగము జ్ఞాన వైరాగ్యాలకి అతీతము. శ్లోకం సంఖ్య 19. ధార్యమాణం మనోయర్హి బ్రాహ్మ్యదాస్వానవస్థితం అతీంద్రతోను రోదేన మార్గేణాత్మ వసన్నయేత్. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఆధ్యాత్మిక స్థితి యందు లగ్నమైన మనస్సు దాని స్థితి నుండి ఎప్పుడైనా అకస్మాత్తుగా తొలగినప్పుడు నియమిత సాధనలు అనుసరించి సావధానంగా దానిని అధీనములోనికి తెచ్చుకొనవలెను. ఇంపార్టెంట్ పాయింట్ సాధకులకి. ఈయనకి కొద్దిగా వయసు వస్తుంది కదా, రమానంద ఆయన ఆ డిపార్ట్మెంట్కి పెట్టి ఆయన కింద మనుషులను పెట్టి ఆయన నిలబడి చూస్తూ ఉంటాడు. అందరూ ఆయన బాగానే చేస్తున్నాడు కదా. రమానంద 1-2 ఏళ్ళ లోపల నీకు 1-2 అసిస్టెంట్లు ఇస్తాం, నువ్వు సూపర్వైజ్ చేయాలి, అంత క్లీనింగ్ అదే వయసు వస్తుంటే. టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు కాబోతుంది డిపార్ట్మెంట్లో. నువ్వు డబ్బులు ఇచ్చి కింద 1-2 పెడతాం, ఇక అన్నీ సరిగ్గా జరిగేట్టుగా. యాపిల్ ఇచ్చారా లేదా ఆయనకి? ఇది ఇంపార్టెంట్. భగవంతుడు చెప్పేదంతా కూడా ఇంపార్టెంటే. కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు అంటే అంత కూడా జాగ్రత్తగా. మనకి సత్వగుణంలో ఉన్నప్పుడు మనసు భక్తి మీద ఉంటుంది. సహజంగా మనకి భక్తి చేసుకోవాలా, పాటలు నేర్చుకోవాలా, శ్లోకాలు నేర్చుకోవాలా. కానీ మళ్ళా మనం తమో గుణంలోకి రజోగుణంలోకి జారిపోయినప్పుడు మనకి సాకులు చెప్పి, కుంటి సాకులు చెప్పి అది ఇది మనం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక స్థితి ఎందు లగ్నమైన మనస్సు దాని స్థితి నుండి ఎప్పుడైనా అకస్మాత్తుగా తొలగినప్పుడు, అంటే ఈ సంసారంలో యాక్సిడెంట్ అనేటువంటి, బయట అంటే వెహికల్ యాక్సిడెంట్, ఇక్కడ స్పిరిచువల్ లైఫ్ యాక్సిడెంట్. స్పిరిచువల్ లైఫ్ యాక్సిడెంట్ అంటే స్పిరిచువల్ లైఫ్లో యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? మన పూర్వజన్మ వాసనలు మన సతాయిస్తూ ఉంటే, అంటే పూర్వజన్మ మన సడన్గా తమో గుణం రజోగుణంలో అవన్నీ బలంగా బయటకు వస్తూ ఉంటాయి. మనకి మొదట్లో అనుకున్నా నేను పెళ్లి చేసుకోకూడదని, ఆ తర్వాత మళ్ళీ అయింది. వీళ్ళంతా జోష్న, శైలజ, ప్రియాంక, రేవతి, లాస్ట్ వికెట్ నిధి. ఈ రకంగా తప్పేంలే, వాళ్ళు వయసులో ఉన్నారు కాబట్టి. అలా ఒకసారి మనిషి తన నోటితో నేను పెళ్లి చేసుకోవాలంటే అక్కడికి చాప్టర్ క్లోజ్. వాళ్ళ వయస్సు ఆ రకంగా ఉన్నప్పుడు మంచిదే, పెళ్లి చేసుకుని ఇబ్బంది అన్న. ఇద్దరు దొరుకుతారు, ఒకడికి 2 అవుతారు. అదే ఇంకా పెళ్ళి అయిపోయింది, తర్వాత ఏం చేయాలి? వాళ్ళ సాధన చేసుకుంటాం, నెట్టుకుంటాం, అంతే కదా. ఉద్యోగం చేయాలా, ఇల్లు పనులు చూసుకోవాలా, సాధన చేసుకోవాలి. తప్పేం కాదు. దానికి మీరు రెడీ అయ్యారు కాబట్టి దానికి కూడా తయారవ్వాలి. అంటే మనకి 40 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు వచ్చి కూడా మైండ్ డిస్టర్బ్ అవుతుంటే మరి వయసులో ఉండే పిల్లకాయలకి డిస్టర్బెన్స్ రాకుండా ఎలా ఉంటుంది? ప్రభుపాద అన్నాడు, 95% మంది వయసులో వచ్చిన వాళ్ళు పెళ్ళి చేసుకుంటారు. మొదట్లో అట్లా ఇట్లా మాట్లాడినా కూడా ఆఖరికి వాళ్ళు ఇదంతా మన వల్ల ఏటుగా లేదు కాబట్టి మనం స్లో ట్రాక్లో పోవడం, అటు ఇంట్లో గొడవలు, పిల్లకాయలు ఏడుపులు, డిమాండ్స్, అప్పుడు అర్థమవుతాం, కొద్దిగా కూల్ అవుతాం. ఏమీ
కాబట్టి నేను సాధించగలిగి, లేకపోతే ఇంకో పిల్లాడు పుడతాడు, లేకపోతే మైండ్ ఇంకా అదుపు తప్పుతుంది, రకరకాలుగా. మనం పిల్లలు పుట్టిస్తుంటే ఆ తలనొప్పులు పెరుగుతాయి, పిల్లలు పుట్టించకుండా భోగాలు అనిపిస్తుంటే మైండ్ కాస్త వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనస్పర్ధలు రావడం, తేడాలు రావడం, ఓపిక నశించడం, రోగాలు రావడం. మొత్తానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మైండ్ని కంట్రోల్ చేసుకోక తప్పదు. అందరండి, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మైండ్ని కంట్రోల్ చేసుకోక తప్పదు 3 సార్లు అనండి. తప్పదు తప్పదు తప్పదు, భగవంతుడి ఏర్పాటు అది. లేకపోతే రోగాల పాలే, ఓపిక లేకుండా ఉద్యోగం పోగొట్టుకుని పని చేయకపోతే కూర్చోబెట్టి జీతం ఇస్తారా అండి, తీసి పారేస్తారు. అంటే మనిషి మనం శాస్త్రాల నుంచి విని నేర్చుకోకపోతే మనం సాగు దెబ్బలు తిని నేర్చుకోవాల్సి వస్తుంది. మనం భగవద్గీత పద్ధతిలో బతకవలసే ఉంటుంది. 3 సార్లు అనండి, బతకవలసే, గట్టిగా అనండి, రికార్డ్ అవుతుంది, బతకవలసే ఉంటుంది, తప్పదు. అది ఇదంతా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం భగవద్గీతని జీవితంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు. భగవంతుడు, ఉద్ధవుడు వాళ్ళు ఏ లెవెల్ మనుషులు, మరి ఎవరి కోసం చెబుతున్నట్టు? అది మన కోసం. ఇవన్నీ కూడా మామూలే. కానీ కాబట్టి ఏం నవ్వక్కర్లేదు, ఏ ఎగతాళి చేయక్కర్లా. వాడు 10 ఏళ్ళ నుండి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఏంది అంటే వాడికి అనుభవం వచ్చింది, మెచ్యూరిటీ వచ్చింది. ఇంతకుముందు అనుకున్నాడు ఏదో చేసుకోనంటే అయిపోతుందిలే అని. ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ఈ మన మనస్సు లోపల బయట నుంచి తర్వాత భగవంతుడు పరీక్షలు పెడతాడు. భగవంతుడు మనం గట్టిగా నిలబడాలంటే పరీక్షలు వచ్చి పడతాయి. భగవంతుడు పరీక్షలో గెలుస్తాం, ఇంకా కొద్దిగా వాసన అన్న మిగిలిపోయిందా, మిగిలితే ఆల్ రైట్ ఈ జన్మకి. అదే ఒకసారి మీరు పెళ్లి చేసుకుంటే ఇంక మీరు ఎన్నాళ్ళ దాకా నెట్టు రావాలా, కనీసం 60-70 ఏళ్ళు. 60-70 ఏళ్ళు కూడా ఎవరిని వదిలిపెడుతున్నారా? ఏం వదిలిపెట్టాలో కూడా ఆయన వదిలిపెట్టు, తప్పదు. 2 బళ్ళ చక్రం, రెండు చక్రాలు ఉన్నప్పుడు నోరు మూసుకొని ఏం ఒప్పుకోకపోయినా ఆయన ఒప్పుకోకపోయినా వెనకాల పోతారండి, తప్పదు. అది అంటే ఇక్కడ ఇదేం తప్పేం లేదు. కానీ ఇవన్నీ బలవంతంగా చేయాల్సి వస్తుంది, భక్తి ఎందుకు చేయటం లేదు, అది ప్రశ్న. ఇస్కాన్ వాళ్ళు అడిగేది మిమ్మల్ని అవన్నీ ఆపు చేయమని చెప్పటం లేదు, మీరు దీన్ని ఎందుకు ఆపు చేశారు, దీనికోసం టైం ఎందుకు కేటాయించటం లేదు. మిమ్మల్ని అడిగేది 24 గంటలు 2 గంటలు, దానికి ఇంక గుంజాయిషి ఏం లేదు. 2 గంటల టైం దేవుడికి. ఆ తర్వాత మీ చెత్త ప్లానింగ్ లేదు, మీ పెద్ద ప్లానింగ్ లేదు, అది చూసుకోండి. కానీ అసలుకే మోసం వస్తుంది. మీరు 2 గంటలు దేవుడికి ఇకపోతే అసలుకే అంటే జీవితం విషాదంగా తయారవుతుంది. రేపు మొహం మీద నవ్వు కనిపించదు, అక్కడ పడిపోతాం మనకి. అంతేగా మైండ్ ఇంకా డిప్రెషన్లోకి పోయిందంటే వాడు ఫోటో వాడు నవ్వండి ఎక్కడి నుంచి వస్తుంది? విషాదం అంటే డిప్రెషన్లో ఉంటే నవ్వే వస్తుంది. మీరు డిప్రెషన్లో ఉంటే నవ్వినా కూడా అది కూడా ఫోటోలో చూస్తే తెలిసిపోతుంది, ఇదేదో బనావటి, ఇదేదో బలవంతంగా, అంతే కదా. మిగతా ముఖ కళవలికలు ఉంటాయి కదా, సంతోషంగా ఉన్న వాళ్ళు అన్ని బుగ్గలు విప్పారి, కనుబొమ్మలు విప్పారి. కానీ మనం కేవలం ఫోటోకి వస్తున్నైతే కేవలం పెదవులు తెప్పి పళ్ళు మాత్రం చూపిస్తారు. నిజంగా సంతోషం లేదు కదా, అంటే ఇవన్నీ తప్పించుకోలేరు, అందరికి తెలిసిపోతారు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు, జీవితంలో శరీరానికి ఎలాగా ప్రమాదాలు ఉంటాయో ఆ రకంగా ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రమాదాలు అనేవి ఉంటాయి. అది తప్పించుకోలేము. కానీ ప్రమాదం జరిగిన తర్వాత దాని నుంచి మళ్ళీ బలంగా నేర్చుకొని అయిపోయింది. అందుకే ప్రభుపాద ఎప్పుడు కూడా ఆయన ఎవరైనా శిష్యులు అటు ఇటు అయిపోతే మిగతా వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళు ప్రభుపాద ఆయన చాలా సీరియస్గా ఉండాడు. ఈ నవ్వే వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. ఇది వాళ్ళకి ఇంకా లోకం అర్థం కాల, ప్రపంచం అర్థం కాలేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాడు ప్రస్తుతం సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి వాడు అట్ట పోయాడు. తమో గుణంలో పడితే
నీ మనసు ఎలా నిన్ను సత్తాయిస్తుందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళు అందుకే అన్నారు కనీసం 12 మనం భక్తిలో ఉంటే కొంత మనకి మెచ్యూరిటీ వస్తుంది. ఎందుకంటే మనం 12 ఏళ్ళలో ఈ శరీరం 2 మాటలు పూర్తిగా మారిపోతుంది. అవన్నీ గమనిస్తూ అయినా కూడా మనం 12 ఏళ్ళు నిలబడగలిగామంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఆధ్యాత్మిక జీవితం అనేది ఇదేమి తమాషా కాదు. చెప్పుకోవడానికి చాంటింగ్, డాన్సింగ్, ఫీస్టింగ్, కీర్తనలు చేయండి, డాన్సులు చేయండి, ప్రసాదాలు తినండి, నిజంగా అదే. కానీ చేయగలుగుతున్నాం ఏంది? తెల్లారుదాం లేవాలి, డ్యాన్స్ చేయాలా? లేదు. అంటే ప్రమాదానికి తయారవుతున్నాం. అటు ఎదిగిన భక్తులు అంటే గురువు గారు ఏ ప్రోగ్రాం ఇచ్చాడో సాధన ఏంది, సేవ ఏంది, మన ఏది దాన్ని గురువు గారు చూడకపోయినా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకంటే కొద్దిగా అర్థమైంది మనకి. ఇదంతా కూడా ఏ రోజుకు ఆ రోజు భక్తి చేయకపోతే మనం ప్రమాదానికి తయారవుతున్నాం. ఈ జీవితంలో ఎలా మాయలో పడతాం, దెబ్బలు తగిలితే అర్థమైనటువంటి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ఏ రకంగా రోజు స్నానం చేస్తాం, రోజు తింటాం, రోజు భక్తి చేయాలి. చేయకపోతే మా గురువు గారు అన్నాడు ఒకసారి, నువ్వు ఒకరోజు 16 మాలలు చేయకపోతే నీకు తెలుసు, 2 రోజులు మాలలు చేయకపోతే నీ పక్కన అడిగి తెలుస్తూ ఉంటుంది. వీడి వ్యవహారం మీద తేడా కనిపిస్తుంది. 3 రోజులు చేయకపోతే బయట వాళ్ళు కూడా చెబుతారు, వీడు మందిరంలో ఎందుకుంటున్నాడు సార్ వీడని చెప్పి బయట వాళ్ళు అడుగుతారు. కానీ మన వ్యవహారం అంత చెడిపోతుంది. మాట సరిగ్గా లేక మనం జనాలతో ఎలా డీల్ చేయాలో తెలియక ఎవడ ఎందుకు సరే మందిరంలో పెట్టుకుని వాళ్ళు అడుగుతారు మనల్ని వచ్చి, అంతే కదా. అంటే ఒకరోజు చేయకపోతే మనకు తెలుసు మనల్ని మోసం చేసుకుంటున్నాను. 2 రోజులు చేయకపోతే పక్కన వాళ్ళకి తెలుస్తుంది, వీడేదో కొద్దిగా జపం చేస్తున్నట్లేదు. మీరు రోజు చేస్తూ ఉంటే మీలో ఆ ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. మీలో ఉత్సాహం పెరగటం లేదు అంటే మనం మాలలు సరిగ్గా చేయటం లేదు. సింపుల్, తెలిసిపోతూ ఉంటుంది. ఎవరైతే తెల్లవారుదామని లేస్తున్నారు, మాలలు 7 గంటల లోపల జపం చేస్తున్నారు, కక్కుర్తి పడి బయట అది ఇది తినడం, కొద్దిగా కన్సెషన్ ఇస్తున్నాం కదా. ఇట్లాంటి పెద్ద ఏదో పెళ్లి జరుగుతుంది, బయట ప్రోగ్రాంకి పోయాం, కానీ పర్వాలేదు తినొచ్చు. అప్పుడప్పుడు కొద్దిగా నేను మామూలుగా అయితే మనం బయట వండిన వాళ్ళ తిండి మనం తినకూడదు. అంత ఫీస్ట్ అక్కడున్నా కూడా మనకి ఆ కిచిడి టమాటో చట్నీయే బాగుంటుంది. ఆ రకంగా తయారయ్యారంటే మీరు భక్తులు ఎదిగినట్లు అదేనా. ఎవరికైతే ఈ తిండి చేదస్తాం అంతా ఎవరికి కావాలా? నా తలకాయ నాకు తోడు ఉంటుంది చాలు. దానికోసం నేను ఏదో తినాలి, కడుపు నింపుకోవడానికి నాకు అవసరం లేదు. ఆ 4 మిఠాయిలు, ఈ 5 బ్రేక్ఫాస్ట్ ఐటమ్ నాకేం అవసరం లేదు. కానీ ఇంకా తినడం అలవాటు తప్పినట్టు పర్వాలేదు. మందిరంలో శాంక్షన్ ఇస్తున్నారంటే అదే మేము చెబుతున్నాం. ఈ రోజు 2 రోజులు కిచెన్ ఉండదు, ఏదేనండి ఆల్రెడీ మహారాజు మీకేం పర్వాలేదు. కానీ మహారాజు బయట తిండి ఇడ్లీలు దోశలు తినమన్నాడు, దీనిలో ఉల్లిపాయలు అడుగుచ్చినాయి, ఆర్డర్ పెట్టాడు, దుకాణానికి పోయి ఇవన్నీ పిచ్చి పనులు. అందరితో పాటు రథయాత్ర, అవునా కదా, అందరితో పాటు రథయాత్ర మన వల్ల కాదు. 3,000 మందికి వండడం ఏర్పడి ఆల్రెడీ ఆ రోజు ప్రభుపాద చెప్పాడు. పెద్ద పెద్ద ప్రోగ్రాంలో ప్రీచింగ్కి అప్పుడప్పుడు గతి లేనప్పుడు ఈ పనులు జరుగుతూ ఉంటాయి. కానీ రోజువారీ జీవితంలో మనం భక్తులు కాకుండా భక్తుల ఇళ్లలో కానీ మందిరంలో కానీ వండనటువంటి భోజనాలు మనం తినడం ఇష్టపడము. భక్తులు సీరియస్గా ఉండాలంటే ఇంకా భగవంతుడు అన్నాడు, ఎవడైతే నైవేద్యం పెట్టకుండా ఈ పనికి మాలినాడు అందుతుంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో యజ్ఞశిష్టాసినాసంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతైతే త్వగం పాప. మనిషి పాపపు ఆలోచనల నుంచి ఏది పడితే తింటే బయటికి రాలేడు. ఎవడైతే పాపపు ఆలోచనలు కట్ అవ్వడానికి నేను ప్రసాదం మాత్రమే తినాలా, నాకు ఐటెంలన్నీ రుచి అయింది, నాకు దాంతో సంబంధం లేదు, ఏదో వేళకి అంత భోజనం చేయాలి, మందిరంలో ఏది ఉంటే అదే తింటాం అంటే మనం ఒక లెవెల్కి ఎదిగినట్లు లెక్క. కాబట్టి ఇక్కడ
ప్రమాదాలు అనేటువంటి ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతూ ఉంటాయి. అది ఒకటి లోపల ఉండేటువంటి అనర్థాలు, బయట నుంచి మనకి టెంప్టేషన్స్ కదా, టెంప్టేషన్స్ బయట నుంచి. అది స్త్రీలు మనల్ని ఆకర్షించడం కానీ, లేదా బయట మనకి తినేటువంటి అవకాశం కలగడం కానీ, లేదా డబ్బులు లేపేసేటువంటి అవకాశం. అందరూ మన మందిరంలో పుస్తకాలు అమ్ముతూ ఉంటాం. నాకెడ తెలుస్తుంది ఎన్ని పుస్తకాలు అమ్మారని. మీలో భక్తి కోసం మీరు ఉంటే భయపడతారు. దేవుడు సొమ్ము దొంగిలిస్తే నాకు ఏం దరిద్రం పడుతుంది, కావాలంటే అడిగి తీసుకుందాం, మనకి ఏమైనా కావాలంటే స్వామి ఖర్చులకి ఇదేయండి నిజాయితీ. కానీ మనం చెప్పకుండా మందిరంలో దేవుడి సొమ్ముని తీసుకోం కదా. ఎందుకంటే ఆ దెబ్బను మనం తట్టుకు ఏం దరిద్రం పడుతుంది, ఏం అడుగు తినే పరిస్థితి రావాల్సి వస్తుంది. అంటే కానీ అవకాశం ఉంటుంది మందిరంలో. దేవుడు మనకి అటువంటి చేతి వాట ఉంటే, దొంగతనాలు చేసే అలవాటు ఉంటే మనం ఇది లెక్క చెప్పక్కర్లేదులే, వాడికి అడిగి తెలుస్తుంది. అంటే మాకు తెలియదు కదా. అందుకే ఇప్పుడు ఆయన కొద్దిగా శేషు మేల్కొన్నాడు. ఏమో ఎన్ని పుస్తకాలు వస్తున్నాయి పోతున్నాయి, ఆఖరిలో స్టాక్ రిజిస్టర్ లెక్కలు అని చెప్పాలంటే అప్పుడు బయటపడిపోతాం కదా. ఎందుకు వచ్చింది కూడా అంతా ఇన్నేళ్ళు మందిరం సొమ్మె కాజేస్తున్నాం అంటే ఎంత సిగ్గుపడాల్సింది. అంటే శేషు వచ్చి అన్నాడు, ఎప్పటికప్పుడు నేను ఎంత సేల్స్ అయినాయి, దానిలో ఎంత కట్టామో ఎంత మిగిలింది మధ్య మధ్యలోనే ఇచ్చేస్తా అంటే నేనేం చెప్పాలి అట్లా ఇమ్మని. లేకపోతే నేను అన్న దొంగ అని అడుగుతాడు. అంటే మనం మరీ గట్టిగా అడిగితే నేను దొంగ సార్ అంత నమ్మకం లేదా. మేనేజ్మెంట్లో కొద్దిగా జనాలు కొద్దిగా సిన్సియర్గా ఉన్నప్పుడు కొద్దిగా మనం వాళ్ళ నమ్మకాన్ని కలిగించాలా, వాళ్ళ మీద బాధ్యత వదిలిపెట్టాలా, కొద్దిగా సైలెంట్గా గమనిస్తూ ఉండాలి. అంటే చెక్కింగ్ ఉంటుంది అని వీడు ఆ రకంగా చేసే మనిషి కాదు అన్నప్పుడు ఇంకా వదిలిపెడతాం. అంతే ఒకసారి మన స్వభావం, మన నేచర్, ఈయన దొంగతనం చేసేటువంటి వ్యక్తి కాదు తేలిపోయినప్పుడు మనకి ఏం వదిలేసినా కూడా మనకి ఏం కాదు. అటుగానే డబ్బుల విషయంలో, ఆడవాళ్ళ విషయంలో, భోగాల విషయంలో మనకి అవకాశాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. కానీ కాపాడుకోవాలనుకున్నాడు వెంటనే. అదే ఆడవాళ్ళ విషయం అయితే ఒక్కళ్ళు ఎందుకు వచ్చారు, తలుపులు తీయండి, ఇంకోటి పిలిచి కూర్చోబెట్టండి, ఇక్కడ ఫినిష్. ఏదో ముసలాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా మనం క్లోజ్ చేసిన దర్వాజా లోపల ఎందుకు కలుసుకోవాలి. అందుకని నేను సెట్ చేసుకునేది నా తలుపు ఎప్పుడు మూసి ఉండకూడదు. అంటే మెష్ డోర్, అందరికీ లోపల ఎవరున్నారు ఏం మాట్లాడు. నేను కేవలం నెల్లూరు నుంచి బయటికి పోతుంటేనే ఆ తలుపు, ఆ చెక్క తలుపు వేస్తాను. లేకపోతే ఎవడైనా కూడా చూసుకుంటూ ఉండే లోపల ఏం జరుగుతుంది. అంటే ఎవడు వేలు చూపించడానికి అవకాశం లేకుండా అందరి మధ్యలో కూర్చుని, అంటే మన మనసుకి అటువంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి ఎవడైతే భక్తి కోసం వచ్చాడో వాడంతా వాడు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని ఎవడో ఉంటారు, ఆడపిల్లకాయలు ఉంటారు, మిమ్మల్ని ఎవరో టెంప్ట్ చేయాలని చూస్తాడు అన్ని ఇదికి వచ్చి. అంటే వీడు ఎవడు నాకు ఎస్ఎంఎస్లు పెట్టడానికి అట్లా టక్కన ముందుకి ఏమైనా చేయాలంటే అంత మేనేజ్మెంట్కి చెప్పే, తల్లిదండ్రులకి చెప్పే ముందుకు పోతూ ఉండొచ్చు. ఇక్కడేమి మనం సొంతంగా మనం ఏం ప్లాన్ లేకలేదు, మన పరిస్థితి చూసుకుని మనకి ఏదైనా తినాలనిపిస్తుంది. ఇక మందిరంలో వారంలో ఒకరోజు ఇడ్లీ వడ శిక్ష పెట్టండి. ఆయన అంటున్నాడు రాధాకృష్ణ స్వీట్స్ ఆయన, బస్ ఇంక మీ మందిరానికి ప్రసాదాలు ఎందుకు వాడికి ఫ్రెష్గా లేనప్పుడు ఇచ్చేస్తాడు కదా, ఎక్కడెక్కడ ఇచ్చారు మందిరంగా, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళగలేదు. ఆయన అన్నాడు మీరు ఆదివారాలు కానీ ప్రసాదాలు మంచి పెట్టేప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదో 2 రోజులు 3 రోజులు వండిస్తారు. ఇంకా పాడేం కాలేదు, కానీ బయట వాళ్ళు కమితే కొద్దిగా తేడా వాళ్ళు గొడవ పెట్టచ్చు. మందిరంలో అయితే మనం వెంటనే అన్ని పంచిపెట్టేసి. అంటే ఆయన అంటున్నాడు ఆదివారాలు ప్రసాదాలు నేను చూసుకుంటానండి సార్. అంటే మనకి పరీక్షలు వస్తున్నాయి, మనకి మందిరంలో మిఠాయిలు విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటాయి. తిని చెడిపోవచ్చు. ఎందుకు వచ్చింది మనకి ఏదో లైట్గా ప్రసాదంలో ఒకటి, కానీ మనకి అవైలబిలిటీ ఉంటుంది, తినొచ్చు కూడా. కానీ కొద్దిగా మన స్పిరిచువల్, ముఖ్యంగా మిఠాయిలు ఎక్కువ తింటే
సెక్స్ ఆలోచనలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. భాగవతంలోనే పాల పదార్థాలు ఎక్కువ తిన్నా, మిఠాయిలు ఎక్కువ తిన్నా మనలో అంటే ఉత్తేజన కలుగుతుంది. అంటే ఇక్కడ అకస్మాత్తుగా మనస్సు దాని యొక్క భక్తి మార్గాన్ని తొలగినప్పుడు, అంటే ఎప్పుడు భక్తుల మధ్యలో ఉండాలా, మనం తెల్లవారుదామని లేవాలా, మనం 16 మాలలు ఉదయం 7 గంటల లోపల పూర్తి చేయడానికి, ఎవరికైతే మధువు లాంటి వాళ్ళకి కిచెన్లో పని ఉంది, ఆ తర్వాత ప్రశాంతంగా అయిపోయిన తర్వాత రూమ్లో కూర్చుని మందిరంలో కూర్చుని మాలలు పూర్తి చేసి పోయి రెస్ట్ తీసుకోవడానికి కూడా అంటే. ఎందుకంటే ఎవరికి కూడా ఓవర్ వర్క్ ఎవరికి ఇయ్యరు, అందరూ కూడా పనిచేస్తే 3-4 గంటలు పనిచేస్తారు. పండగలప్పుడు అందరి మీద పడుతుంది బర్డెన్. ఇప్పుడు ఏదో 2-3 మాలలు మిగిలిపోతే మరుసటి రోజు దాన్ని కవరప్ చేసుకోవడం. మొత్తానికి మనం ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి సిస్టమ్ని ఏ రోజుకి ఆ రోజు సీరియస్గా పాటించాలి. ఎందుకంటే భగవంతుడే చెబుతున్నాడు, అకస్మాత్తుగా చెప్పాం కదా, మనం జపాలి సరిగ్గా చేయకపోతే ఒకసారి మనసు మొండికెత్తిందంటే మనం సిగ్గు విడిచి, అంటే మొండికెత్తడం మనకు అర్థం కాదు మన పరిస్థితి అంది, కానీ బయటవాడికి తెలుస్తూ ఉంటుంది వీడైంది ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా దాని అంటారు అకస్మాత్తుగా. అంటే ఏది అకస్మాత్తుగా జరగదు, మనం నెగ్లెక్ట్ చేస్తుంటే ఇంకా భగవంతుడు మనకి మనసు ఎడ తయారవుతుంది. రోజు సాధన చేయకపోతే మొండికి వస్తుంది. అప్పుడు సిగ్గు వదిలిపెట్టి మనం మిస్బిహేవ్, గొడవలు పెట్టుకోవడం కానీ, అనవసరంగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఏ రోజుకి ఆ రోజు చక్కగా చేస్తుంటే ఇంకా మంచి మనిషిగా మనం మారుతాం. అప్పుడు మనకి టేస్ట్ కలుగుతుంది కదా. ఇంకా అక్కడ అన్నాడు, ఆధ్యాత్మిక లగ్నమైనటువంటి మనస్సు. లగ్నం అయితే మనం రోజు ఆ టైంకి లేచి మనసుగా ఆ పని చేసుకుంటే మనకు మనసు ఆల్రెడీ మిగతా ఇంక రోజంతా పని చేయడానికి రెడీగా ఉంటాం. ప్రభుపాదుల వారి తాత్పర్యం. ఎవరి ఫోన్ అది? జ్యోతి. 50 రూపాయలు. మనిషి తన మనస్సును గంభీరముగా కృష్ణ భక్తిలో నెలకొల్పినప్పటికీ, ఇక్కడ గంభీరంగా ఉన్నా కూడా చంచల స్వభావం, పాత వాసనలు, మనకి మన గుణాలు మారి తమో గుణం రజోగుణంలోకి వచ్చాము. కొద్దిగా గట్టిగా నిలబడాల్సి ఉంటుంది, లేకపోతే కొద్దిగా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా మనిషి భక్తి నుంచి తొలగిపోవచ్చుండను. అప్పుడు మనిషి సావధానంగా దానిని తిరిగి తన అధీనంలోకి. ప్రభుపాదుడు మనకి కొద్దిగా మైండ్ డిస్టర్బ్ చేస్తుంటే 16 మాల నుంచి కొద్దిగా మాలలు పెంచుకోవడం, లేదా మందిరంలో దేవుడి ముందు కూర్చొని ఏడు మొహం పెట్టి, స్వామి ఈనాళ్ళ నుంచి బాగానే బతుకుతున్నావు, ఇప్పుడు ఈ ఆలోచన, ఈ పిచ్చి ఆలోచన పోవటం లేదండి, దయచేసి నన్ను కాపాడండి. వింటాడు ఆయన. పాపం వినదంగానే ఈ భోగాలు వద్దంటున్నాడు భగవంతుడు. ఆయన దానికి మనం కొద్దిగా గురువుల యొక్క అనుగ్రహం. మనం భజనలు చేసుకుంటూ గురువు గారి మనసును నొప్పించి, లేదా ఆయనకి దగ్గర సరిగ్గా జవాబు ఇవ్వకుండా, నిన్న చెప్పా, ఎప్పుడైనా కూడా మనం మన సీనియర్లు గురువు ముందు వచ్చి నేను ఒక యాదవని అనే, అంటే వాళ్ళతో మనం ఆ విధంగా పోటీలో జవాబు లేకుండా, ఎప్పుడు మనం మనకంటే పై వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఒక యాదవని కాబట్టి అంటూ విని మెల్లగా చెప్పుకుంటాను. అంతేగాని మూడ్ ఆఫ్లో పోయి ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయమాకండి. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి ఉండి ఏ విధంగా మాట్లాడడం మనకి చేతకపోతే స్వభావం ఏం మారింది. అంటే ఎప్పుడు కూడా మనకంటే పైవా, ఇప్పుడు నేను వెళ్తా రాధానాథ్ ఏమన్నా కూడా బస్ ఆయన చేతిలో అధికారం పెట్టాము, ఆయన ఏమన్నా యు ఆర్ ఏ నాన్ సెన్స్, నోరు మూసుకుని మూడ్ ఆఫ్ ఏం కావాలి, మన మంచి కోసంగా చెబుతుంది. ఆ రకంగా ఎప్పుడు కూడా మన పై వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఒక ఫూల్ నెంబర్ 1 అనుకుని మూడు ఉంటే మళ్ళీ రోషన్ రాదు, మళ్ళీ మూడ్ ఆఫ్ కాదు. మనం ఉన్నదే వాళ్ళ కింద పడి ఉండడానికి, అంతే కదా. నేను ఇక్కడ చెబుతున్నాను ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ
మనిషి సావధానంగా దానిని అంటే మనతో పై వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా, ఎందుకంటే వదిలేసిపోవచ్చు. నా వల్ల కాదు కొద్దిగా ఫ్రెండ్లీగా, ఎప్పుడు కూడా మనం బాస్ లాగా డీల్ చేయకుండా వీఆర్ ఎ టీమ్, అంతే నిజంగానే టీం. అంతే ఇక్కడ మందిరంలో బాస్ ఒక్కడే ఉండేది ఎప్పుడు కూడా ఒకళ్ళే బాస్. ఎవరు? జగన్నాథ స్వామి బాస్. ఆ తర్వాత మనకి ఇద్దరు బాసులు. ఇంకా ఆయన కూడా ప్రభుపాద తన పుస్తకాల్లో ఏం రాశాడు, ఏం చెప్పాడు, ఆయన హ్యాండిల్ చేశాడు. కృష్ణుడు అంటే ఆయన ఎట్లనే ఉండొచ్చు, కానీ ప్రభుపాద మన మధ్యలో తిరిగినటువంటి వైష్ణవుడు. అంటే అప్పుడప్పుడు మనిషి అకస్మాత్తుగా మూడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దానికి ఏమన్నాడు, సావధానంగా దాన్ని తిరిగి మనం గురువు గారి దగ్గర పిల్లవాళ్ళలాగా, ఈయనకి చెప్పుకోకపోతే మనం ఎవరికి చెప్పుకుంటాం, వాళ్ళకి నెమ్మదిగా చెప్పడం. ఆయన కూడా చెబుతున్నా అంటే బహుశా ఈ పని అయ్యేట్లే ఉన్నది, లేకపోతే 2-3 మాటలు చెప్పినా కూడా ఆయన కూడా చేయమని అంటున్నాడే, నాకెందుకు వచ్చినా ఆయన చెప్పినట్టు చేసుకుంటూ పోతాడు అట. కానీ ఈ గొడవలు మూడాఫ్లు ఉంటే అది ఆధ్యాత్మిక జీవితానికి విపరీతం. అది ఇక్కడంతా కూడా సబ్మిషన్ కదా. అటు మనం మంచి పెద్ద మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ వాతావరణం చూస్తూ ఉంటాం, ఎలా వాళ్ళంతా కలిసి పనిచేస్తున్నారు, ఎలా సీనియర్స్ ముందు వాళ్ళు ఎలా వాళ్ళంతా వినయంగా తిరుగుతున్నారు, దానివల్ల వాళ్ళకి ఎంత తెలివితేటలు వచ్చి ఎంత పెద్ద పనులు చేయగలుగుతున్నారు. మన శిక్షణ బట్టి మనకు కూడా వస్తాయి. మనం సరిగ్గా భక్తి చేస్తామంటే భగవంతుడు మనకు కూడా ఎంపవర్మెంట్, ఆ శక్తి భగవంతుడు సార్. కాబట్టి ఇక్కడ అతి తాపస్సి, అతి కాముకుడైన వాడు మనస్సుని నిగ్రహించగలడని భగవద్గీత యందు చెప్పబడింది. అని 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, ఎందుకు మనిషి సాత్విక జీవితం నుంచి పడిపోతాడు, లేదా ఆధ్యాత్మిక జీవితం నుంచి. అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చరిత మానస అప్రాప్య యోగ సంసిద్ధ్యం కాంగతిం కృష్ణ గచ్చతి. అక్కడ ఒప్పుకుంటున్నాడు కృష్ణుడు, ఆధ్యాత్మిక జీవితాలు కూడా యాక్సిడెంట్లు అనేవి అవుతూ ఉంటాయి, కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకుని ఎంత గట్టిగా మళ్ళీ నిలబడడానికి ప్రయత్నం చేస్తాం, లేదా ఎలా పరిస్థితులు మనం ఉండి మనం భక్తిని కాపాడుకోవాలి. భగవద్గీత చెప్పండి, ఇంద్రియాలకు పరిమిత భోగం అనుమతించబడిందని. ఒకప్పుడు మనిషి మనస్సుని అదుపులోనికి తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు భక్తుడు మితంగా తినేవాడై ఉండవచ్చు. అతడు అప్పుడప్పుడు విగ్రహానికి నైవేద్యం పెట్టి మహాప్రసాదాన్ని మితంగా స్వీకరించో మనసు కలత చెందదు. అట్లే అతడు ఇతర భక్తులతో అప్పుడప్పుడు పరిహాసాది కలాపాలతో గడపవచ్చు. కానీ అట్టి కలాపాలు అతిగా చేసినతో ఆధ్యాత్మిక జీవితంలో అంటే మరీ తమాషాగా తీసుకునే ఈగో ప్రాబ్లం, నా జోకులు చూడు, నా తెలివితేటలు చూడు, అంటే మనం మన కోసం చేస్తున్నాం. అట్లా కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా నవ్వడానికి ఏదైనా, కానీ మనల్ని ప్రమోట్ చేసుకోవడం అన్నట్టుగా మనం ఏమన్నాడు, అట్టి కలాపాలను అతిగా చేసినచో అవి ఆధ్యాత్మిక జీవితాల్లో అవరోధాన్ని కలిగించగలవు. మనస్సు అక్రమ మైథున భోగం లేదా మత్తు పదార్థ స్వీకారం వంటి పాపపు ఆలోచనలు కలిగించో దాని మూర్ఖత్వాన్ని సహించి కఠిన ప్రయాసతో, మనకి ఎప్పుడైనా బలంగా ఈ సెక్స్ ఆలోచన ఇట్లా వచ్చినప్పుడు మనం కంగారు పడాల్సిందేం లేదు. మనం ఎందుకంటే కాలం అనేది గడిచిపోతూనే ఉంటుంది. కొద్దిగా తమో గుణంలో శరీర ప్రభావం జాస్తిగా ఉంది. అప్పుడు దానికి టెంప్ట్ అయ్యేటువంటి పరిస్థితి కొద్దిగా దూరంగా వచ్చేస్తే మనం అప్పుడు పడిపోకుండా. అంటే మనసు అక్రమ మైథున భోగము లేదా మత్తు పదార్థముల స్వీకారం వంటి పాప వాంఛను కలిగించో మనిషి దాని మూర్ఖత్వాన్ని సహించి, అంటే యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ మైండ్, సహించి కఠిన ప్రయాసతో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన వాళ్ళ ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. ఆ విధంగా అతడు శీఘ్రమే మోహతరంగాలు అణగారి ప్రగతి పదం తిరిగి
తెరుచుకున్నాం. కాబట్టి ఇటువంటి వస్తూ ఉంటాయి. మనిషి అటువంటి భక్తుల మధ్యలో ఉండడం, మందిరంలో ఉండడం, లేదా మనం జపం చేస్తూ ఉండడం, ఈ రకంగా మనసు బోల్తా పడకుండా తనను తాను కాపాడుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.